జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు నమస్కారాలు. మన ఖమ్మం విభాగ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు గారు భద్రాచలంలోని రామయ్య దేవాలయాలు కబ్జా కావడం గురించి నిన్న భద్రాచలం కొత్తగూడెం జిల్లా కార్యవర్గంతో మాట్లాడారు. ఒక భక్తుడు భద్రాద్రి రామయ్యకు సమర్పించిన 900 ఎకరాల భూమిని పురుషోత్తం పట్నంలోని కొందరు కబ్జాదారులు కబ్జా చేసి అనేక అక్రమ కట్టడాలు నిర్మించారు. కొన్నాళ్ల క్రితం దేవస్థానం నిర్మించిన గోశాలను కూడా అడ్డుకున్న సమయంలో విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దేవస్థానం భూములను దేవస్థానానికి వెంటనే అప్పగించాలని ఆదేశించిన అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మరలా గత 2 రోజుల క్రితం పురుషోత్తం పట్నంలోని కబ్జాదారులు దేవస్థానం భూముల్లో అక్రమ కట్టడలు నిర్మిస్తున్నారని తెలుసుకుని దేవాలయ సిబ్బంది ఈవో అక్కడికి వెళ్ళగా కబ్జాదారులు దేవాలయ సిబ్బంది ఈవోపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్మ. విశ్వ హిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రము భద్రాచల పుణ్యక్షేత్రము దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి విషయం ప్రపంచానికి అందరికీ తెలిసిందే. ఆ దేవస్థానం పరిధిలో 900 ఎకరాలు దేవస్థానానికి ఒక దాత రాముల వారికి ఇవ్వడం జరిగింది. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పురుషోత్తపట్నంలో ఆ భూములు ఉన్నాయని సంగతి మనందరికీ తెలిసిందే. ఆ భూములు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది దురాక్రమణ కబ్జాదారులు ఆ భూములను ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో అక్కడ దేవస్థానం వారు గోశాలను నిర్మించిన సంగతి, ఆ గోశాలకు వెళ్లకుండా ఈ కబ్జాదారులంతా గోశాలను ఆక్రమించుకొని గోశాలకు వెళ్లి దారి ముట్టడించడము గతంలో జరిగిన విషయం ఇది. ఆ సమయంలో మనం పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసి ప్రాంత అధ్యక్షుడు కూడా, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షుడు కూడా గోశాలను సందర్శించి ఉద్యమం లేవదీయడం వల్ల ఆ గోశాలకు వెళ్లే దారి వాళ్ళు వదిలిపెట్టడం, ఆ తదుపరి మనం హైకోర్టుకు వెళ్లి దీని మీద న్యాయ పోరాటం చేయడం, ఆ తర్వాత హైకోర్టులో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆక్రమించుకున్న భూములు ఏవైతే ఉన్నాయో అవి దేవస్థానానికి ఇచ్చేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పడం ఇదంతా కూడా గతంలో జరిగింది. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వము ఆ భూములపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా భూములను దేవస్థానానికి అప్పజెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ రోజు అదే క్రమంలో మొన్న దేవస్థాన ఈవో గారికి అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో వారు ఆ భూములను సందర్శించడానికి వెళ్ళినప్పుడు భూములు ఆక్రమించుకున్నటువంటి దురాక్రమణాలు ఎవరైతే ఉన్నారో, కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవస్థానం ఈవో పైన, ఈవో సిబ్బంది పైన దాడి చేసి గాయపరచడం జరిగింది. ఇది అత్యంత హేయమైన దుర్మార్గమైన చర్యగా విశ్వ హిందూ పరిషత్ యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఒక మహిళ పైన, దేవస్థానం ఈవో పైన దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది సమాజం హర్షించే విషయం కాదు. సమస్త హిందూ బంధువులందరి మనోభావాలను తీవ్రంగా గాయపరిచినట్లయింది. కాబట్టి ఈ విషయం పైన ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో రాముల వారి భూములు అందులో కూడా పోనిచ్చే సమస్య లేదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము తెలియజేస్తున్నాము. అలాగే ఆ భూములన్నింటినీ రక్షించి దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాన్ని, 2 ప్రభుత్వాలను కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం లేవదీస్తుందని చెప్పేసి 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్.